రెండవ అధ్యాయం. అది క్రీస్తు శకం 1858 సంవత్సరం. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారతీయుల హృదయాల్లో అసంతృప్తి అనే సెగ క్రమేపీ రగిలి ప్రచండాగ్నిగా ప్రజ్వరిల్లగా దానిని వారు అత్యాచారాలు, ఘోరాతి ఘోరమైన దుర్మార్గపు చర్యలతో అణచివేశారు. సెగ అయితే అణిగింది, కానీ స్వాతంత్ర్యం అనే తీవ్ర ఆకాంక్షతో కూడిన మంటలు నిప్పుగా మారి అసంతృప్తి అనే బూడిద కింద రగులుతూనే ఉన్నాయి. ఇక ఈ ఉపఖండంలో శాశ్వతంగా శాంతి ఉండదేమో అనిపించింది. అయితే భారత రాజధాని ఢిల్లీకి చాలా దూరంలో ఉన్న మహారాష్ట్ర నిజాం రాజ్య సరిహద్దుల్లో వ్యాపించి ఉన్న అడవుల్లో ఆశ్చర్యంగా శాంతి సామ్రాజ్యం నెలకొంది. స్వతహాగా అది దివ్య నైసర్గిక స్వరూపంతో కూడిన శాంతి అని చెప్పవచ్చు. పెద్ద పెద్ద మహావృక్షాలు, ఋషులు, మునులు ఒంటికాలిపై నిలబడి తపస్సు చేస్తున్నట్లుగా తమలో తాము పోటీ పడుతూ పైపైకి ఎదిగి ఉన్నాయి. పశువులు, పక్షులు, పురుగు, పుట్ర, పాములు, తేళ్లు, కొండ చిలువలు మొదలైన అడవుల్లో సంచరించే సమస్త జంతుకోటి శాంతిపూరిత జీవనాన్ని సాగిస్తూ భగవంతుని అవతారం అంటే ఆగమనం గురించి ఏదైనా సమాచారం తెలియజేస్తాయేమోనని ఆ వృక్షాల వైపు ఆశగా చూశాయి. కానీ అలాంటి శుభ సమాచారం మేమివ్వలేమని తలలు అడ్డంగా ఊపుతూ వాటి నిస్సహాయతను వెలిబుచ్చాయి. కానీ అవి నిరాశ చెందాల్సిన అవసరమేముంది? 4 సంవత్సరాల క్రితం ఏ బాలయోగి అయితే షిరిడీలో అదృశ్యులయ్యారో ఆయనే ఇప్పుడు వాటి మధ్యలో ఒక చెట్టు క్రింద దీర్ఘధ్యానావస్థలో కనిపించారు. ఆ అడవిలోని ప్రాణులన్నీ ఆయనను మానవ రూపంలో ఉన్న భగవంతుడనుకొని మౌనంగా ఆ బాలయోగి వైపు చూస్తున్నాయి. దీర్ఘధ్యానావస్థలో ఆ బాలయోగి తన అంతరాత్మతో తదాత్మ స్థితిలో ఉన్నారు. 4 సంవత్సరాల క్రితం ఆ బాలయోగి షిరిడీలో ఏ రూపంలో అయితే కనిపించారో దానికి పూర్తి భిన్నంగా ఈరోజు ఆయన ఫకీరు వేషధారణలో ఒక తెల్లటి గుడ్డ ముక్క తలకు కట్టుకున్నారు. దాని పెద్ద ముడి మెడ మీద నుంచి క్రిందికి వ్రేలాడుతోంది. పొడుగాటి చేతులు గల కఫ్నీని ధరించారు. దాని గౌను మిగతా శరీరాన్ని కప్పి ఉంది. కానీ ఈసారి ఆయన వేషధారణ ఎందుకు మారినట్లు? భగవంతుడు లోక కళ్యాణార్థం భూమిపై అవతరించినప్పుడు సమయానుకూలంగా దేశకాల పరిస్థితులను బట్టి వేషాన్ని అంటే కట్టు, బొట్టు, వస్త్రాధరణ మార్చుకుంటాడు. ఆ అడవిలో నివసించే జీవాల్లో ఏ ఒక్కటి కూడా ఆయన దగ్గరకు వెళ్ళడానికి సాహసించలేదు. ఒక్క 5 తెల్లని పిచ్చుకలు తప్ప. అవి ఆయన ఏ చెట్టు కింద కూర్చున్నారో దానిపై మౌనంగా కూర్చొని చూస్తున్నాయి. ఆ పిచ్చుకలు పంచభూతాలైన భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్నిలకు ప్రతీకలుగా ఉన్నాయి. వాటికి కూడా మానవ రూపంలో ఉన్న ఆ స్వామి శాంతికి భంగం కలిగించే ధైర్యం లేదు. భూతలంపై ప్రత్యక్షమైన ఆ భగవంతుని ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ ఫకీరు నిశ్చలంగా ఆనందమయ సమాధి స్థితిలో ఉన్న ఆయన ఆత్మ అశాంతిగా ఉంది. పరమాత్మతో తాదాత్మ్య స్థితిలో ఉన్న ఆయన హృదయానికి సమీపంలో అశాంతిగా తిరుగుతున్న ఒక ఆత్మ తాలూకు స్పందనలు తాకాయి. ఇంతకీ ఆ మనిషి ఎవరు? అతను అత్యంత సంపన్నుడిగా గౌరవించబడే వ్యక్తి. ఏం చేయాలో దిక్కు తోచక ఏదో పోగొట్టుకున్నవాడిలా అడవుల్లో తిరుగుతున్నాడు. అతని తలపై తెల్లని ఫేట అంటే సాఫా అను ఒక రకమైన టోపీ, తెల్లటి గుడ్డను తలపాగాలా కట్టుకొని చూడడానికి
ముస్లిం వేషధారణలో ఉన్నాడు. చేతిలో గుర్రపు కళ్ళెం. దాని మీద పరిచే జీనుతో ఆ అడవిలో వెదుగుతూ తిరుగుతున్నాడు. అతని మనస్సులో చోటు చేసుకున్న అశాంతి, విచారకర దుఃఖపూరిత తరంగాలు శాంతి భూషణుడైన ఫకీరు అంతఃచేతన స్థితితో తలపడుతున్నాయి. ఇంతకీ ఎవరా వ్యక్తి? అతని దుఃఖం ఈ ఫకీరుని ఎందుకు బాధిస్తోంది? ఆధ్యాత్మిక విజ్ఞానంలో ఇది మూల సిద్ధాంతం. అనగా సంతులు, యోగులు, మహాత్ములకు అవతలి వారి బాధలు, విచారాలు ఎలా అవగతమవుతాయి? ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ప్రాణము అనగా చైతన్యము. ఆత్మ ప్రత్యేక ప్రాణుల ఆత్మలతో, సాధు సంతుల ఆత్మ ఎప్పుడూ తాదాత్మ్య స్థితిని స్థాపించుకుంటుంది. ప్రత్యేక జీవుల్లో, ప్రత్యేక మనుషుల్లో నెలకొన్న చైతన్యం ఎవరో కాదు, ఏదో కాదు, అదే పరమాత్ముని అంశ. ఈ విధంగా పరమాత్మకి ప్రతి జీవిలో ఉన్న చైతన్యంతో అవినాభావ ఆత్మ సంబంధం ఉంటుంది. భగవంతుడు తన సర్వజ్ఞత ద్వారా ప్రతి ప్రాణి కష్ట సుఖాలను తెలుసుకుంటాడు. దివ్యాత్మలతో ఎప్పుడూ తాదాత్మ్య స్థితిని కొనసాగించే సాధు సంతులు మొదలగువారు ఆ దివ్యాత్మ ద్వారానే అవతలి వారి విచారాలు, దుఃఖాలు తెలుసుకోగలుగుతారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక విధంగా ఇది రేడియో ప్రసార సాధనం లాంటిది. ఎలాగైతే ముఖ్య కేంద్రం నుంచి ధ్వని తరంగాలు విశ్వంలో ఉన్న ఇంటింటికి రేడియో సంగ్రాహక యంత్రాల ద్వారా ప్రసారం చేయబడతాయో, అలాగే ఈ స్పందనలు కూడా. ఇదొక సరళ సిద్ధాంతం. దీనిని అభ్యసించడం, అనుభవంలోకి తెచ్చుకోవడం చాలా కఠినమైన విషయం. అడవుల్లో తిరుగుతున్న ఆ వ్యక్తి దుఃఖం, బాధ పైన చెప్పిన విధంగా ఆ ఫకీరు అంతఃకరణాన్ని తాకాయి. ఆయన కళ్ళు తెరిచారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆయన్ని చూడలేదు. అతను విచారంగా ఏదో కోల్పోయిన దానికోసం అటూ ఇటూ వెతుకుతున్నట్లుగా ఉంది. భగవంతుడికి అతని మీద దయ కలిగింది. అన్నీ తెలిసినవాడు, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, సర్వజ్ఞుడైన ఆయన తాను ఉన్నానని లోకానికి తెలియజేయాలనుకున్నారు. ఆ వ్యక్తిపై తన కృపను వర్షింపచేయాలని సంకల్పించారు. ఆ భాగ్యశాలికి ఒక మధుర స్వరం పిలిచినట్లు వినిపించింది. చాంద్, చాంద్ పాటిల్. చాందు ఉలిక్కిపడి ఆగి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చుట్టుపక్కల కలియజూశాడు. ఒక అపరిచిత విచిత్ర ఫకీర్ అతనికి కనిపించాడు. అరే, ఇది నా పేరేనే. ఎవరో ఫకీర్ పేరు పెట్టి పిలుస్తున్నారు. అతనికి నా పేరెలా తెలుసు అని ఆశ్చర్యంతో సుందర శరీర ముఖ ఆకృతి గల ఆ ఫకీరును చూసి అయస్కాంతంలా ఆకర్షితుడయ్యాడు. చెట్టుపై ఉన్న ఆ 5 పిచ్చుకలు కిలకిలరావాలు చేశాయి. చాంద్ పాటిల్ వాటిని చూస్తూ ఫకీర్ని సమీపించి ఆయన వైపు తీక్షణంగా చూశాడు. మృదువుగా వీస్తున్న శీతల గాలులు ఫకీర్ పొడుగాటి చొక్కా రంధ్రాల్ని ఛేదించుకుని బాహువుల గుండా లోనికి ప్రవేశించి అక్కడక్కడా చిరుగులున్న రంధ్రాల్లోంచి బయటకు వస్తున్నాయి. చిరిగిన చొక్కా దారిద్ర్యాన్ని తెలుపుతుంది. ఆ ఫకీరు పక్కన ఒక కర్ర, చెక్కతో చేసిన భిక్షపాత్ర, సట్కా, ఒక పాత చిలుము గొట్టం, వాటితో పాటు భుజాన వ్రేలాడుతున్న ఒక మాసిన గుడ్డముక్క. ఇవే ఆయన భౌతిక సంపద. చాందు సందేహిస్తూ ఇలా అనుకున్నాడు, ఇవన్నీ ఎప్పుడూ చూడలేదు, కానీ ఆత్మీయంగా పిలుస్తున్నారు. ఇంతకీనెవరో? బహుశా బ్రిటిష్ వారు నా వెనుక పంపిన గూఢాచారేమో. ఒకవేళ అదే నిజమైతే ఎందుకు భయపడాలి? ఇలా సంశయిస్తూ మెల్లిగా జారుకుందామని వెనుదిరిగాడు. కానీ మళ్ళీ ఫకీరు పిలిచారు, చాంద్, చాంద్ మియా. అది సామాన్యమైన పిలుపు కాదు.
ఆకాశవాణి పలికినట్లుగా ఒళ్ళు పులకరించేలా ఉంది. ఆ పిలుపు మొత్తం మానవజాతికి, ధర్మపరాయణుల మీద తన కృపను వర్షింపజేయడానికి మానవ రూపంలో ఉన్న ఈశ్వరుడు పిలిచినట్లుంది. ఈశ్వరుణ్ణి ప్రత్యక్షంగా దర్శించి తరించడానికి ఒక ఆహ్వానమది. చాందు మరలా వెనుదిరిగి ఆ ఫకీరు వద్దకు వెళ్ళాడు. చాంద్, నేనెవరా అని ఆశ్చర్యపోతున్నావు కదూ అని ఫకీర్ అడిగారు. నిశ్చేష్టుడైన చాందు తేరుకుని వెంటనే, అవును, ఇంతకు ముందు నేనెప్పుడూ మిమ్మల్ని చూడలేదు. అయినా చాందు మాటలకు మధ్యలో అడ్డు తగులుతూ ఆ ఫకీర్, నీ పేరుతో పిలిచానని కదూ? సరేలే, ముందు నాకు ఈ విషయం చెప్పు. తప్పిపోయిన నీ గుర్రం కోసం వెతుకుతున్నావు కదూ? యా ఖుదా, మీకన్నీ తెలుసే. చాందు ఉర్దూ, మరాఠీ యాసలో మరాఠీ వాడిలా మాట్లాడాడు. మధ్యలో ఏదో వాగుతూ ఉంటాను, ఏమీ అనుకోకు అని ఫకీరు చాందు భాషలోనే మాట్లాడారు. చాంద్ని, అదే నీ గుర్రాన్ని చాలా ప్రేమిస్తావు కదూ? అవును భగవాన్. చాంద్కి మతిపోయినట్లుంది. లేదు, భగవంతుణ్ణి కాదు. ఎవరైతే మనల్నందరినీ సృష్టించాడో వాడే భగవంతుడు. నేను వాడి సేవకుణ్ణి మాత్రమే. యాదే హక్. కాదు, మీరు సాక్షాత్తు భగవంతుడే, సర్వజ్ఞులు కూడా. చాంద్ విను. చాందిని, అదే నీ గుర్రం రాకతో నీ జీవితంలో సుఖ సంతోషాలు వచ్చాయి. అవును ప్రభు. నాకు ఎంత ప్రియమైనది అంటే, అది నా మీద ఎంత ప్రేమ చూపిస్తుందంటే సాటి మనిషి మీద ఏ మనిషి చూపించడు. చాందు వేడుకోలుగా ఉండబట్టలేక అన్నాడు. అవును తెలుసు, నువ్వు కూడా అందరినీ అలా ప్రేమించాలి. అందుకనే ప్రేమ అనే దివ్య సందేశాన్ని తీసుకువచ్చాను. ఫకీర్ ఏదో రంగురంగుల స్వప్నావస్థలో మునిగి తేరుతున్నట్లు అన్నారు. ఓ దేవుడా, 4 నెలల క్రితం చాందిని ఔరంగాబాద్ వద్ద తప్పిపోయింది. అప్పటి నుండి ప్రతిరోజు దానిని వెతుకుతూ తిరుగుతున్నాను. అయినా అల్లాకు నాపై దయ కలగలేదు. చాందు నిరాశ నిస్పృహలతో ఆ మాటలన్నప్పుడు కంఠం బొంగురుపోయి కన్నీటి పర్యంతమయ్యాడు. లేదు చాంద్, కానే కాదు. భగవంతుడు నీపై నిజంగా దయతో ఉన్నాడు. నీ పిలుపు విన్నాడు. చాందిని ఎంతో దూరంలో లేదు. ఒకసారి పిలిచి చూడు, పరిగెడుతూ నీ దగ్గరకు వస్తుంది అని ఫకీర్ చాందుకి భరోసా ఇచ్చాడు. చాందు బిగ్గరగా పిలిచాడు. చాందిని, ఎక్కడున్నావు? రా, త్వరగా రా, ఇప్పుడొక అద్భుతం జరిగింది. చాందు పిలుపు ఎక్కడ నుంచి విన్నదో ఆ గుర్రం ఆనందంతో సకిలిస్తూ కొద్ది క్షణాల్లో దాని యజమాని దగ్గరకు వచ్చింది. చాందు పాటిల్ చేతులు చాచి స్వాగతిస్తున్నట్లుగా కౌగిలించుకోవడానికి ఎదురు వెళ్ళాడు. అది సంతోషంగా ముందు కాళ్లనెత్తి మళ్లీ సకిలించింది. ఒక జంతువు మరియు దాని యజమానిల ప్రేమపూర్వక కలయికది. ఫకీర్ నవ్వుతూ ఆ దృశ్యాన్ని చూశారు. చాందు ఆనందం వర్ణనాతీతం. ఇలలో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఫకీర్ ఆ గుర్రాన్ని రమ్మని పిలిచారు. అది పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఫకీర్ గుర్రం వీపుపై ఆప్యాయంగా నిమురుతూ ఇలా అన్నారు. చాందిని, ఇంకెప్పుడూ నీ యజమాన్ని వదిలి వెళ్ళకు. వెళ్ళు, గడ్డి మేసి మరలా ఇక్కడికే రా. చాందిని ఫకీర్ ప్రతి మాటను అర్థం చేసుకుంటున్నట్లుగా ధీమాగా కులుకుతూ వెళ్ళింది. చాందు దానికి కళ్ళెం వేద్దామని వెళ్ళగా ఫకీర్ వారిస్తూ, చాంద్, కళ్ళెం వేయవద్దు. అది ఎక్కడికి వెళ్ళదు, తిరిగి ఇక్కడికే వస్తుంది. కాస్త విశ్రాంతి తీసుకో, బాగా ఎండగా ఉంది. కొంచెం చల్లని నీళ్లు తాగవచ్చు కదా అని అన్నారు ఫకీర్. మరలా భగవంతుడు చాంద్కి జలకిద్దామనుకున్నారు. వృక్షాలు దాహార్తితో ముడుచుకుపోయిన, సగం ఎండిపోయిన వాటి ఆకులను 1000 కళ్ళుగా చేసుకుని మరలా భగవంతుడు ఏమి చేయబోతున్నాడో చూద్దామన్న ఆతృతతో ఉన్నాయి. నల్లగా, గుండ్రంగా, వివిధ ఆకృతుల్లో ఉన్న పెద్ద బండరాళ్ళు, ముళ్ళ కంపలతో నిండిన చెట్లు ఆ అడవి అంతా వ్యాపించి ఉన్నాయి.
ఆ చుట్టుప్రక్కల ఎక్కడా చుక్క నీరు లేదని వాటికి తెలుసు. ఆ ఒంటరి బాటసారి దప్పిక ఈ ఫకీర్ ఎలా తీరుస్తారో అన్న ఉత్కంఠతో ఉన్నాయి ఆ 5 పిచ్చుకలు కూడా. వాటి కిలకిలలు ఆపి భయభక్తులతో క్రిందికి చూశాయి. చాందు వినయంగా, స్వామి, ఈ దరిదాపుల్లో ఎక్కడా నీటి బొట్టు లేదు. మీరు అనుమతిస్తే గుర్రం మీద వెళ్ళి నీరు తేవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. అంత కష్టమెందుకు? నీకు తెలియదా? అల్లా సంకల్పిస్తే అదృష్టం నీ ఇంటి తలుపు తడుతుంది. భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు. కాస్త వేచి చూడు అంటూ ఫకీరు సట్కాను ఒక బండరాయి మీద గట్టిగా కొట్టారు. మరలా మరో అద్భుతం. ఆ బండరాయి కఠోర హృదయాన్ని చీలుస్తూ అమాంతం పైకి ఉబికి వచ్చిన నీటి ధారను చూసి శాంతంగా ఉన్న పక్షులు పులకించి ఆనంద పారవస్యంలో వాటి తలలూపాయి. తమ నీడన కూర్చున్న వ్యక్తి ఎవరో కాదు, నిజంగా సాక్షాత్తు భగవంతుడు అని గ్రహించి వాటి కొమ్ములను అటూ ఇటూ ఊపుతూ ఆయన్ను బాధిస్తున్న వేడి గాలులను శీతల గాలులుగా మార్చివేశాయి. ఆ 5 పిచ్చుకలు ఆనందంతో కిచ్ 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 అన్నాయి. ఇదంతా చూసిన చాందు కళ్ళు తేలేసి, గడిచిన ఇన్నేళ్ల జీవితంలో మొట్టమొదటిసారి అతని మనస్సు ఇంత వింత అనుభూతికి గురి కావడంతో పరవశుడయ్యాడు. ఫకీర్ భుజం మీద గుడ్డ ముడివిప్పి అందులోని తంబాకును చిలుములో నింపారు. ఏదో లోకంలో ఉన్న చాందు వినమ్రంగా ఆ ఫకీరు ప్రతిచర్యను జాగ్రత్తగా మూగవానిలా కన్నులార్పకుండా గమనిస్తూ నిప్పును కూడా సృష్టిస్తారేమోనని అనుకున్నాడు. సరిగ్గా అనుకున్నదే జరిగింది. ఫకీర్ సట్కాతో ముందు కొట్టిన బండరాయి మీదే మరలా కొట్టడంతో చిన్నగా మంటలు పైకి లేచాయి. ఫకీర్ ఒక ఎండు కర్రపుల్లని ఆ మంటలో అంటించి చిలుము వెలిగించారు. భుజం మీద గుడ్డ అంచు భాగాన్ని కొంత ఆ నీటి ధారలో తడిపి చిలుముకు చుట్టారు. ఫకీరు చిలుము పీల్చబోతూ చాంద్ ఇంకా నీరు త్రాగలేదని, చాంద్, ఏ లోకంలో ఉన్నావు? నీళ్లు త్రాగలేదు, చాలా తీయగా ఉన్నాయి, త్రాగు అన్నారు. ఫకీర్ మాటలకు బాహ్య స్థితికి వచ్చిన చాంద్ దోసిలితో నీళ్లు తీసుకుని త్రాగాడు. అమృతంలా ఉన్న ఆ నీటిని ఇంకా త్రాగుదామని అనుకోగా ఫకీర్, త్రాగింది చాలులే, ఏం చిలుము త్రాగవా అని అడిగాడు. చాందు చిలుము పీల్చడంతో దగ్గసాగాడు. ముఖం ఎరుపెక్కి శ్వాస ఆగినంత పనయ్యింది. చిలుము తిరిగిస్తూ, క్షమించండి స్వామి, నాకు ఉబ్బస వ్యాధి ఉన్న సంగతి మర్చిపోయాను అని రొప్పసాగాడు. లేదు భాయ్, నీకు ఎలాంటి హాని జరగదు, మరొక్కసారి పీల్చు అంటూ ఫకీర్ చిలుమును గట్టిగా పీల్చి చాంద్కి ఇచ్చారు. చాందు చిలుము పీల్చి మరలా దగ్గాడు. అలా పీల్చినప్పుడల్లా దగ్గు క్రమంగా తగ్గుముఖం పట్టి కొద్ది క్షణాల్లోనే పూర్తిగా మటుమాయమైంది. చాందు తృప్తిగా చిలుము త్రాగాడు. తర్వాత ఆ దగ్గుజాడలు లేవు సరికదా, ఉబ్బస వ్యాధి కూడా చాందు శేష జీవితంలో దరిదాపులకు రాలేదు. చిలుము పీలుస్తూ చాందు భయంగా ఇలా అన్నాడు, స్వామి, నా ఇంటికి వస్తారా? అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు కూడా ఈ భగవంతుడి కృపా కటాక్షాలు పొంది లాభపడాలనుకున్నాడు చాందు. కానీ ఫకీర్కు చాందు అంతరంగం ముందే తెలుసు. ఫకీర్ ఇలా అన్నారు, ఎందుకు రాను, వచ్చిందే నీకోసం, అందరి కోసం. మానవ రూపంలో ఉన్న భగవంతుడు ఆయన అవతారం, ఆగమనం గురించి చిన్న సంకేతం ఇచ్చారు. చాందిని పిలవకుండానే వచ్చి చాందు దగ్గర నిల్చుంది. చాందు కళ్ళెం వేసి జీను దుమ్ము దులిపి దాని వీపు మీద పరుస్తూ ఇలా అన్నాడు, స్వామి, గుర్రం ఎక్కండి, నేను నడుచుకుంటూ వస్తాను. వద్దు వద్దు భాయ్, ఫకీర్కి గుర్రంతో పని లేదు, నువ్వే ఎక్కు, నేను నడుచుకుంటూ వస్తాను అని ఫకీర్ అన్నారు. స్వామి, మీరు నా దైవం,
ఈ రోజు నుంచి నేను మీ దాసుణ్ణి అని చాందు వినమ్రంగా ప్రతిజ్ఞ చేశాడు. సరే సరే, రా. కొన్ని సందర్భాల్లో భగవంతుడు భక్తుల కోరిక మేరకు తలొగ్గాల్సి ఉంటుంది. ఏం, ఇది సత్యం కాదా అంటూ ఫకీర్ నవ్వుతూ గుర్రమెక్కి కూర్చోగా వారిద్దరూ అక్కడి నుండి బయలుదేరారు. ఉదాసీనంగా ఉన్న ఆ వృక్షాలు తలలు మరికొంచెం పైకెత్తి భగవంతుణ్ణి భక్తుణ్ణి ఆ దట్టమైన అడవుల్లో కనుమరుగయ్యే వరకు చూస్తూ ఉండిపోయాయి. భగవంతుడు తమని వదిలి వెళ్తున్నాడని బాధపడ్డాయి. అవి అలా అనుకుంటుండగా మృదువుగా వీస్తున్న గాలుల్లో ఒక చిరుగాలి విసురుగా వచ్చి ఆ చెట్ల హృదయాల్లోంచి ప్రవేశించి రహస్యంగా వాటి చెవుల్లో ఏదో చెబుతున్నట్లుగా, సోదరులారా, అందరికీ సేవ చేయాలన్నది మీ లక్ష్యం. మనుషులకు, పక్షులకు, పశువులకు సేవ చేయండి. నా ద్వారా భూమిపై సృష్టించబడ్డ అన్ని ప్రాణులకు సేవ చేయండి. అలా సేవ చేస్తూ మీ స్థానాల్లో నిర్భయంగా ఉండండి. ఆ విధంగా మీ స్వామిని ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి ప్రయత్నించండి అన్న మహత్తర సందేశాన్ని వినిపించింది. ఆ చిరుగాలి సందేశాన్ని దైవాజ్ఞగా భావించి ఆ వృక్షాలు చాలా సంతోషించాయి. ఆ సందేశంతో తమ విధి నిర్వహణ, కర్తవ్య పాలన, లక్ష్యం మరొక్క మారు వాటికి గుర్తుకు వచ్చి అవి మరలా తిరిగి అదే స్ఫూర్తితో సేవ చేయాలని దృఢంగా సంకల్పించుకున్నాయి. అక్కడ నుంచి వెళ్తున్న ఆ దివ్య పురుషుడికి మరియు అతని భక్తుడికి వాటి తలలు ఊపుతూ ఆప్యాయంగా వీడ్కోలు పలికాయి. ఆ 5 పిచ్చుకలు ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టుపైకి ఎగురుతూ వారిని అనుసరించాయి. అవి ఆనందంతో ఒక గీతాన్ని ఆలపించాయి. దాని భావం, గురు చరణాలనే లక్ష్యంగా చేసుకుని సరళంగా సునాయసంగా భగవత్ కృపను పొందు యుగం ప్రారంభమైనది అని. 2వ అధ్యాయం సమాప్తం.